ఇప్పుడు అది మొదటి దశ ఇంతవరకు ఆ రైతుల్ని సెటిల్ చేయలేదని వాళ్ళు ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రెండో దశ ఎక్స్పాన్షన్ అంటున్నారు. అంత అవసరం ఉందా? భూములు సేకరణ మొదలుపెట్టారు. మీ టెన్యూర్లో ఇది కంప్లీట్ అవుద్దా? ఈ 3 ఏళ్లలో అవుతుందా? అవ్వదు. అసలు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? అసలు ఏపీలో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను మీరు ఎండగట్టలేకపోతే, అధికారికంగా ఆన్ రికార్డ్ ఎండగట్టలేకపోతే, ఆ దుర్మార్గాలు రేపు పొద్దున అది స్టాండర్డ్ అయిపోతుంది. ఈ కగార్ ఆపరేషన్స్తో మొత్తం ఈ నక్సలైట్లు అంతా తుడిచిపెట్టుకుపోతారా? ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు? సో ఇవాళ బాగా దెబ్బతినిపోయి చల్లా చెదురైపోయిన పరిస్థితుల్లో కూడా ఏదో చేద్దామని చెప్పి హార్డ్ లైనే తీసుకుంటారనేది నా ఎక్స్పెక్టేషన్. ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వచ్చే ఏడాది మే నాటికో జూన్ నాటికో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అది సాధ్యమండి పొలిటికల్గా? కొంచెం దురదృష్టం అండి, పోలవరం గురించి ఎవరు నిజాలు చెప్పట్లా. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే, నేను మీ శ్రీరామ్. ఈరోజు మనతో పాటు మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రాజధాని గురించి, ఇప్పుడు అమరావతి రాజధానిగా స్థిరంగా వస్తుందనే విశ్వాసం ఉందా మీకు? అంటే ఇది డెవలప్ అవుద్దని? అందులో బిల్లులో కూడా పెట్టబోతున్నారుగా, అమరావతి రాజధాని అనేది గెజెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటున్నారుగా. అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవును, ఆ విషయంలో నాకేం డౌట్ లేదు. కాకపోతే ఎంత త్వరగా పూర్తవుతుంది అనేది టెక్నికల్ ఇష్యూ. వీళ్ళు ఎవరికాళ్ళు డేట్లు ఇస్తున్నారు, పొడిగిస్తున్నారు. 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరం అవుతుంది. కాకపోతే ఈ ప్రభుత్వం టెన్యూర్ అయిపోయే లోపల 95% ఆఫ్ ది పని అయిపోవాలి. అవును, కామన్ వర్క్స్ ఈ రాజధానికి సంబంధించినంత వరకు అయిపోవాలి. ఆ తర్వాత డెవలప్మెంటు, పాపులేటింగ్ ద క్యాపిటల్, అంటే జనం వచ్చి ఉండడం అనేది వీళ్ళు పనులు చేసే స్పీడుని బట్టి, వీళ్ళు క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత తీసుకొచ్చే ఇన్స్టిట్యూషన్స్ని బట్టి ఉంటుంది. అవును. సో అది కూడా 95% అయిపోవాలి ఈ టెన్యూర్లోనే. అదే 10 ఏళ్ళు ఉంటాం అధికారంలో అంటే అవన్నీ అయ్యేం కుదరవు. మీకు ఇచ్చిన 5 ఏళ్లలో మీరు చేసి చూపించాలి. అవును, అది దానికి టైం ఏమీ లేదు. అంటే ఇంకో 5 years ఉంటే తర్వాత విషయం, దాన్ని ఇంకా అది ముందుకు తీసుకెళ్ళడం వేరు. ఇదేమో అసలు అభివృద్ధికి అంతే ఉంది. ఇప్పుడు అది మొదటి దశ ఇంతవరకు ఆ రైతుల్ని సెటిల్ చేయలేదని వాళ్ళు ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రెండో దశ ఎక్స్పాన్షన్ అంటున్నారు. అంత అవసరం ఉందా? భూములు సేకరణ మొదలుపెట్టారు. మొదటి దశలో రైతుల సమస్యలు పరిష్కరించడం అనే దాని మీద కొంత ఈ మధ్య కాలంలో కాన్సన్ట్రేట్ చేశారు. పెంసాని చంద్రశేఖర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నారాయణ గారు కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉండుంటారు. ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు. స్థానిక ఎంపీ కాబట్టి రైతులు కూడా చెప్పుకోవడానికి కొంత యాక్సెస్ బెటర్గా ఉంటుంది. మొత్తం మీద ఒక 3-4 నెలల్లో 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పి మొన్న పెంసాని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఎఫర్ట్ని మనం విశ్వసించవచ్చు. అది ఫలీకృతం అవుతుందో లేదో చూద్దాం. అంటే ఇప్పటి వరకు వర్షాలు అని ఇది కొంత డిలే ఉందనుకోండి. ఒక సీజన్ పోయిందండి, పూర్తిగా పోయింది. ఇప్పుడు అసలు బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు, అన్ని ప్రాంతాలకు ముందు రోడ్లు వచ్చి లేఅవుట్లు పడిపోతే అప్పుడు ఎవడైనా వచ్చి అక్కడ కట్టుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఆ రాజధాని అందంగా ఉండాలని చెప్పి పెద్ద పెద్ద సైట్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తాము, చిన్నవాటికి ఇవ్వము అనే ఏదో ఒక కాన్సెప్ట్ నడుస్తున్నట్లు ఉంది. ఇప్పుడు అది జరిగితే ఇప్పుడు మరి రేపు లేబర్ లేకుండా డెవలప్మెంట్ జరుగుతుందా? ఇప్పుడు కార్మికులు ఉండాలి కదండి, వాళ్ళు LIG ఏదో ఇళ్ళు ఉండాలి కదా, అవన్నీ రావాలి. ఇప్పుడు పేద వర్గాలకు కూడా ఇళ్ళు కడతామని చెప్పి అన్నారు. కొన్ని కట్టారు కూడా. కట్టిన వాటినే జగన్మోహన్ రెడ్డి గారు దాటిని అలాట్ చేయలా. అది అయిపోయింది. ఇప్పుడు వాటిని అలాట్ చేయాలి. అందులోనే టిడ్కో హౌసెస్ కూడా కట్టారు కొన్ని. అవన్నీ అలాట్ చేసి, ప్లస్ గ్రామాలు, అంతకుముందున్న గ్రామాలు, గ్రామకంఠాలు ఉన్నాయిగా, అక్కడ ఉండేటువంటి కార్మికులు అంతకుముందు పొలం పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు రేపొద్దున వేరే అమరావతిలో వేరే సర్వీస్ సెక్టర్లోకి వెళ్ళాలిగా వాళ్ళు. అంటే నేను విన్నది ఏంటంటే భూములు ఇచ్చిన రైతులకి పెద్ద పెద్ద సైట్లే మళ్ళీ కమర్షియల్ అని హౌస్ సైట్స్కి ఇస్తున్నారు కదా,
అవి వాడు 2 సెంట్లు 5 సెంట్ల కింద డివైడ్ చేసి అమ్ముకోవడానికి లేదట ఇప్పటికీ. లేదు, అది లేదు. అది మొదటి నుంచే చెప్పారు వాళ్ళు. ఆ, ఏంటంటే మీరు ముందే చెప్పండి మీకు ఏ సైజు ప్లాట్ కావాలో, ఎందుకంటే తర్వాత మార్చడానికి వీలుండదు అన్నారు. ఆ, అన్నప్పుడు అప్పుడే కొంత ఆలోచించుకుని ఉండాల్సింది. ఉన్న సైట్ని డివైడ్ చేయడాన్ని ఆపొచ్చు, కానీ కొన్ని చోట్ల ఏమైనాయి అంటే, నేను అమరావతి రైతులతో మాట్లాడినప్పుడు చెప్పింది, కొంతమందికి 50 వాళ్ళకున్న పొలాన్ని బట్టి అవును 90 గజాలు 110 గజాలు 120 గజాలు వచ్చినాయి. అవును. అట్లా చిన్న చిన్న ముక్కలన్నీ పక్కనే ఇచ్చారు. ఓకే. ఇప్పుడు వీళ్ళు పక్కన ప్లాట్ ఓనర్తో దగ్గరికి వచ్చి, సరేలేరా మన ఇద్దరం కలిపితే కానీ అసలు ఒక అపార్ట్మెంట్ బ్లాక్ అవ్వదు, కాబట్టి ఇద్దరం కలిసి చేసుకుందామంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అవును. కానీ సిఆర్డీఏ వాళ్ళు ఒప్పుకోవడంలా. అవును. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు 90 గజాలు ఇస్తే 90 గజాల్లో ఏం కట్టుకోవడానికి ఉండదు, అవును. దాన్ని ఏ రకంగా డెవలప్ చేయడానికి ఉండదు. గుడిసి కట్టలేం కదా అక్కడ 90 గజాల్లో. అవును. అవసరమైన చోట అప్ టు 500 యార్డ్స్ వరకు కలుపుకునే అవకాశం ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు ఒక 2000 గజాలు ఇచ్చారనుకోండి, దాంట్లో మొత్తం అమ్ముకోవడానికి నాకు ఇష్టం లేదు, కానీ అవసరాలు ఉంటాయి. హెల్త్ కోసమో చదువు కోసమో పిల్లల చదువుకో అమ్ముకోవాలి ఒక బిట్టు. అందులో కొంత పార్ట్ చేసి అమ్ముకోవడానికి ఎన్ఓసి ఇవ్వట్లేదట ఎవరో. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు, మనం అడిగినప్పుడే 2,000 గజాలుగా లేదా 500 గజాలుగా అడిగితే ఇచ్చేవాళ్ళు. పక్కన ఇవ్వకపోయినా కానీ ఇక్కడ ఒక 500 గజాలు, ఇంకో చోట ఒక 500 గజాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా వాళ్ళ సమస్య కిందే వచ్చింది. సమస్యే అది, సమస్యే. కాకపోతే అర్బన్ ప్లానింగ్లో భాగంగా వాళ్ళు క్యాపిటల్ సిటీ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం కోసం ఆ రోజున ఆ డెసిషన్ తీసుకున్నారు. దాన్ని ఇవాళ మార్చగలరో లేదో, ఏ ఎక్స్టెంట్ వాళ్ళు వెసులుబాటు ఇవ్వగలరో అనేది నేను చెప్పలేను. ఫలానా రకంగా చేయమని నేను సజెస్ట్ చేయలేను. బికాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎంటైర్ సిటీ ప్లానింగ్. అంటే ఇప్పుడు అది ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరం అండి, మనకు ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా. అది సెకండ్ ఫేజ్ విషయంలో నేను కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాను. సరే, నువ్వెవడరో వ్యక్తం చేయడానికంటే లేదా నేనేం చెప్పలేనులే, కానీ నా బుద్ధికి తోచింది చెప్పా. ఏంటంటే అసలు ముందు మీరు మ్యాండేట్ తెచ్చుకోండి ప్రజల నుంచి. ప్రజలంటే భూములు ఇచ్చే ప్రజలు కాదు, భూములు ఇచ్చేవాళ్ళు రైతులు. దే ఆర్ మోర్ ఆర్ లెస్ నౌ ఇన్వెస్టర్స్. అవును, నయానో భయానో ఇస్తారు. ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు ఎంతో కొంత, చాలా రిస్క్, యాక్చువల్గా ఎంతో కొంత కూడా కాదు, చాలా రిస్క్ తీసుకుని ఇచ్చారు. ఇది అవుద్దో పెడద్దో తెలియదు, అయినా సరే రిస్క్ తీసుకుని ఇచ్చారు. అందులో కొంత సెంటిమెంటు, కొంత ఎమోషను అన్నీ ఇమిడి ఉన్నాయి, కొంత ఆశ అన్నీ ఇమిడి ఉన్నాయి. నేను కాదంటల్లా. కాకపోతే అది అసలు అవుద్దో లేదో తెలియనప్పుడు ఆశకి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. వాళ్ళు తీసుకున్న రిస్క్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎస్, రిస్క్ తీసుకున్నారు, చేశారు. సరే, మొత్తం మీద ఫస్ట్ టర్మ్లో టీడీపీ గవర్నమెంట్ కొంతవరకు తీసుకెళ్ళింది ముందుకి. అక్కడ వరకు ఏమి పెద్ద తప్పులు ఏమి, కావాలని చేసిన తప్పులు ఏమి కావు. ఎన్జిటి పర్మిషన్లు రాక ప్రతిదానికి వీళ్ళు అడ్డం పెట్టి కొంచెం ఫండ్స్ మొబిలైజేషన్ లేట్ అయ్యి, దానివల్ల ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ టర్మ్లో వర్క్స్ లేటుగా మొదలైనవి, కానీ ముమ్మరంగా మొదలైనవి. కానీ గవర్నమెంట్ మారగానే టపీమని ఆపేశారు. అది ఆ 5 ఏళ్ళు జరిగింది పరమ దుర్మార్గం. అదే పేస్తో ముందుకెళ్ళిపోతే కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్లు ఏమైనా ఎక్కువకి ఇచ్చారు అని అంటే ఎవాల్యుయేట్ చేసుకో. కొన్ని ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుకో. పనులు ఆపు చేయించడం ఎందుకండి? అంటే ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు. ఎవడ సొమ్ము? ఎవడి సొమ్ము కాదు, ఎవడి సొమ్ము? ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం, ఇదే మీ పార్టీలకు సంబంధించిన విషయం కాదు. సో ఎనీవే 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు సెకండ్ ఫేజ్లో వచ్చిన తర్వాత, యాక్చువల్గా చెప్పాలంటే జూన్లో అధికారంలోకి వచ్చారు. దే నో దట్ డిసెంబర్ వరకు ఏదో వర్షాలు పడతా ఉంటాయి, నవంబర్ వరకు పడతాయి మన దగ్గర. డిసెంబర్ నుంచి జూన్ లోపల మనకి పనులు చేసుకునే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు, డిసెంబర్లోగా ఈ వర్క్స్ ఇవ్వటం, వాటిని ఎవాల్యుయేషన్, ఫండ్స్ మొబిలైజేషన్ చేసుకుని ఉండుంటే మనకి 24 డిసెంబర్ నుంచి 25 మే వరకు టైం దొరికేది. అంటే 1 ఫుల్ ఇయర్ అన్నట్టు. అది ఉన్నది 6 నెలలే అయినా మీకు ఆ సంవత్సరంలో దొరికేది 6 నెలలే కట్టడానికి. ఆ 6 నెలలు వేస్ట్ అయింది. మీరు కాంట్రాక్ట్లు ఇచ్చిందే ఏప్రిల్లో, సో మేలో వర్షాలు మొదలైపోయినాయి. సరే, కొంచెం ఎక్కువ టైం వర్షాలు పడటం వల్ల కొంత లాస్ అయ్యామనుకోండి. ఇప్పుడు నుంచి మొదలెట్టి చేయాలి. చేసినప్పుడు
సో ఇది మీ పని ముఖ్యంగా మీరు ముందు చేయాల్సిన పని ఇది. కొంత తొట్టుపడ్డారు, ఆల్రెడీ ఇప్పుడు ఏదో దారిని పడ్డాం అంటున్నారు, కానివ్వండి. ఓకే. ఇది పూర్తి చేయకుండా ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే వాటిని ప్రజల ముందు పెట్టి, ఏమండి రాష్ట్ర ప్రజల ముందు పెట్టి, లేకపోతే అసెంబ్లీలో కూడా పెట్టి తీరిగ్గా చర్చలు చేసి, ఏమండి ఇది ప్రాబ్లం, మేము ఫస్ట్ ఫేజ్లో చేసినప్పుడు మా లెక్కలు ఇవి, ఇన్ని ఎకరాలు వస్తాయి మనకి, ఇన్ని ఎకరాలని ఈ రకంగా అమ్ముకుని ఆ డబ్బుతోటి ఇలా డెవలప్ చేద్దాం అనుకున్నాం, ఇవాళ లెక్కలు ఇవి, అవును, మా దగ్గర ఇన్ని ఎకరాలే ఉన్నాయి, అమ్ముతామంటే ఇవాళ మార్కెట్ రేట్ ఇంతే ఉంది, ఇవాళ నిర్మాణ రేట్లు ఏమో పెరిగినాయి, కాబట్టి మాకు ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు, బ్యాలెన్స్ అయ్యేటట్లేవు బుక్స్ అని ఏదన్నా ఉంటే చెప్పాలి. చెప్పి దీనివల్ల మేము సెకండ్ ఫేజ్కి పోదాం అనుకుంటున్నాం అని చెప్తే అది వేరే విషయం. ప్రజలు నొప్పించాలిగా, రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించిన విషయం. అవేవి చెప్పకుండా మీరు అంతకుముందు నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ అని చెప్పి దానికి ఒక కలర్లో బొమ్మేసి చూపించి కొన్ని వేల ఎకరాలు చూపించి, ఇవాళ మళ్ళీ ఇంకొక 2500 ఎకరాలతో స్పోర్ట్స్ సిటీ కడతాం, 5000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామని అంటే దాని అవసరం ఏంటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీదే కదా. ప్రజలు దాన్ని ఒక అవసరంగా ఒప్పుకోనంత వరకు మీరు ఏకపక్షంగా ఎట్లా వెళ్తారు? ఎందుకంటే ఇది మీ మేనిఫెస్టోలో లేదు, మీరు ఏనాడు దీని గురించి మాట్లాడలా, పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలే. ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇవాళ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే మీ టెన్యూర్లో ఇది కంప్లీట్ అవుద్దా? ఈ 3 ఏళ్లలో అవుతుందా? అవ్వదు. మీ టెన్యూర్లో జరగని పని గురించి నిర్ణయం తీసుకునే ముందు విస్తృతంగా ప్రజల నుంచి ఆమోదం పొందటం ప్రజాస్వామ్య లక్షణం అనేది నేను చెప్పే ప్రిన్సిపల్. సో మీరు అన్నదానికి 5000 ఎకరాలతో మళ్ళా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టడం అవసరమా అని అంటే, అసలు ఏ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కైనా 5000 ఎకరాలు అనేది చాలా ఎక్కువ, అది ఎక్స్ట్రావెగెంట్, అది అవసరంలా. రెండోది మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ దీని అవసరం ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎక్స్పాన్షన్కి రైతుల దగ్గర భూములు లాక్కున్నారండి. ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంకా సెటిల్ చేయలే. 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి, బాబు మేము బతికుండగా మాకు ఇస్తారా మళ్ళీ మా భూమి, మాకు వేరే భూమి ఇస్తామన్నారట. ఇంతవరకు ఆ భూములు అలాట్ చేయలే. వాళ్ళు ఇప్పటికీ తిరుగుతున్నారు, అదిగో అక్కడ చేస్తున్నారు, ఊరికి టైం పాస్ చేస్తున్నారు, కానీ ఆ ఇష్యూ పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి దాన్ని ఇంతవరకు మరి ఎక్స్పాన్షను కాలేదు కదా, మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ గురించి ఆలోచన చేస్తుంటే జనం ఎలా నమ్ముతారు? చిన్న ఇష్యూస్ కూడా సెటిల్ చేసుకోకుండా. చిన్న ఇష్యూస్ కాదు ఇవి, ఆ ప్రజలకు సంబంధించిన వరకు చాలా పెద్ద ఇష్యూస్. అవును. సో ఇవాళ ఆ గన్నవరం పనులు పూర్తి అవ్వట్లేదండి. కనీసం ఇప్పటికైనా స్పీడ్గా చేస్తారా అంటే అదే నత్తనడకతో నడుస్తున్నాయి. అవును, అదొకటి ఆందోళన చెందాల్సిన విషయమే. రెండోది అక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు కాంపెన్సేట్ చేయలే. కొత్తగా ఇంకొక స్ట్రాటజీ నడుస్తుంది. సింగపూర్కు మలేషియాకు ఒక ఫ్లైట్ వేస్తే జనాన్ని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వేరు, ఎయిర్ సర్వీసులు నడపడం వేరు. అంటే డెవలప్ చేసేసినట్టు ఫీల్ అవుతారని ఏమన్నా మభ్యపెడుతున్నారా? లేదుగా, అసలు మనకి సింగపూర్ నుంచి వెళ్ళే ట్రాఫిక్ చాలా తక్కువ. అవును, మన వాళ్ళందరూ వెస్ట్ వర్డ్స్ ఫ్లై అవుతారు. ఈస్ట్ వర్డ్స్ హాంకాంగ్ కానీ సింగపూర్ కానీ వెళ్తే అది చుట్టవుతుంది. అవును, ఎక్కువ దూరం, ఎక్కువ టైం పట్టేస్తుంది, అది ఎక్కువ మంది వెళ్ళరు అసలు. సో మనకు కావాల్సింది ఎమిరేట్స్తో కానీ ఇతిహాద్ కానీ ఇట్లాంటి మిడిల్ ఈస్ట్ ఫ్లైట్స్, లేకపోతే యూరోపియన్ ఎయిర్లైన్స్, ఏ లుఫ్తాన్సానో, బ్రిటిష్ ఎయిర్వేసో, అమెరికన్ ఎయిర్లైన్స్, అవి కనెక్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్ నుంచి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఆంధ్ర, దట్టు విజయవాడ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును. అందువల్ల ఇంటర్నేషనల్, మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ యుఎస్ నుంచి ఇక్కడికి సర్వీసెస్ చాలా అవసరం. ఆ కనెక్టివిటీ ఇవ్వాలి. అవును, ఆ కనెక్టివిటీ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ చేయాలి, దాంట్లో సెక్యూరిటీ వ్యవస్థ, ఇమిగ్రేషన్ వ్యవస్థను కూడా బలపరచాలి. ఇవేవి చేయకుండా మనకు అందులో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా మన రాష్ట్రం నుంచి. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? ఇప్పుడు ఆయనే నిన్న ఇండిగో వ్యవహారం వచ్చింది కదండి, ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చిందిలేండి. వాళ్ళు ఒకటి పైలట్ల పని గంటలు తగ్గించారండి. తగ్గించినప్పుడు మీరు అన్ని ఫ్లైట్లు నడపాలంటే ఎక్కువ మంది పైలట్లు కావాలి. అవును. ఆ పని గంటలు తగ్గించడం కూడా మరీ ఎక్కువగా తగ్గించేశారనేది ఒకటి ఉంది. ఓకే.
అమెరికాలో పైలట్లు చేసినంత పని కూడా వీళ్ళు చేయకుండా ఇంకా వాళ్ళ 10 గంటల కంటే వీళ్ళ 10 గంటలు తగ్గించారన్న. మరి అది ఏ స్టాండర్డ్ పెట్టుకుని చేశారో మనకు తెలియదు, కానీ సరే అదొక ప్రత్యేకమైనది. జనవరిలోనే చెప్పారంట ఆ ఎయిర్లైన్స్కి నవంబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని. మరి వాళ్ళు జనవరి నుంచి పైలట్లు రిక్రూట్ చేసుకోకుండా ఎంతమంది పైలట్లు కావాలో వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఇంకొక 500 మంది పైలట్లు కావాలంటే ఈ 10 నెలల్లోనే చేసుకుని ఉండాల్సిందిగా. చేసుకోకుండా చివరికి డెడ్ లైన్ వచ్చినాడు చేతులు ఎత్తేసారు. ఓకే ఆల్ రైట్, ఎత్తేసారు. ప్రైవేట్ కంపెనీ బాధ్యతారహితంగా ప్రవర్తించింది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ మనం పైలట్ల 10 గంటలు తగ్గించినప్పుడు ఫ్లైట్కి మధ్యన ఎంత గ్యాప్ ఉండొచ్చు, నైట్లో ఎన్ని ల్యాండింగ్స్ చేయొచ్చు, లేకపోతే కంటిన్యూస్గా ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు, ఇవన్నీ మార్చినాడు. ఎంతమంది పైలట్లు అవసరం అవుతారో వాళ్ళు ప్రొజెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కదా. తీసుకుని జనవరిలో మనం ఆర్డర్స్ ఇచ్చాం. అరే ఫిబ్రవరికి వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావో మాకు చెప్పు, నీ ప్రోగ్రెస్ ఎట్లా ఉందో నెల మాకు చెప్పు అని చెప్పుంటే బాగుండేది. రివ్యూ చేయడం చేయలే, ఊరికి ఆర్డర్ ఇచ్చారు, ఊరుకున్నారు. కంప్లై చేస్తాడులే అని వాళ్ళు కంప్లై చేయకుండా పట్టించుకోలే. వీళ్ళు ఎక్కడ దాన్ని అమలు చేయబోయారులే అనుకున్నారో ఏమో. తీరా మీరు ఖచ్చితంగా కంప్లై చేయాల్సిందే అనే నాటికి విమానాలన్నీ కూర్చుండిపోయినాయి. అంతేగా. ఇప్పుడు పైలట్లు కొత్తగా తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు, మీకు తెలుసు. అయినప్పుడు వాళ్ళు తేగలుగుతున్నారా లేదా, ఆ రకమైన ప్రయత్నాలు మొదలెట్టారా లేదా అనేది కూడా రివ్యూ చేసుకోవాలిగా. అక్కడ నా ఉద్దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయింది. ఏపీలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే రీసెంట్గా ఈ తిరుమలలో పరకామణి కేసు, ఆ కేసులో ప్రధానంగా ఉండే ఒక వ్యక్తి రైల్లో నుంచి పడి చనిపోయాడు అనేది పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పటికీ మరి ఏమైందో తెలియదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు ఈ ఒక ఇంపార్టెంట్ కేసు నడుస్తున్నప్పుడు అతన్ని అట్లా ఫ్రీగా మూవ్ అయ్యే పరిస్థితి. ఇట్లా ఆల్రెడీ ఒక పక్క వివేకానంద రెడ్డి కేసు చూశారు. మరి ఇట్లాంటి సిచ్యుయేషన్, అందులో కొంతమంది అనుమానాలు మధ్యలోనే సాక్ష్యం లేపేశారని కూడా డౌట్లు ఉన్నాయి. మరి ఇది కూడా అదే బాబతని జనంలో డౌట్ ఉంది. అసలు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అసలు ఏపీలో పరిస్థితి ఏంటి? కొన్ని విషయాల్లో కొంచెం లూజ్గా ఉన్నారని అనిపిస్తుంది. లైక్ పరకామణి కేసులోనే హైకోర్టు చాలా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. దాన్ని టేకప్ చేయకపోవడం, త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం. అలాగే ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా తాత్సారం జరుగుతుంది. చాలా కేసుల విషయంలో ఇన్వెస్టిగేషన్ తాత్సారం జరుగుతుంది. అవునండి. రెండవది, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏంటి అనేది ఏదో ప్రధాన పత్రికల్లో లీకేజీల ద్వారా తెలియాల్సిందే తప్ప ఫ్రమ్ టైం టు టైం కొంచెం ఇంపార్టెంట్ కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు చెప్పాలి. ప్రోగ్రెస్ ఇన్వెస్టిగేషన్కి ఎఫెక్ట్ కానంత మేరకి ప్రజలకు చెప్పాలి. సందేహాలు నివృత్తి చేయాలి. నేను ఇప్పుడే కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను సర్వీస్లో ఉండగా 20-25 ఏళ్ల నుంచి చెప్తా వస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పిఆర్ఓ సిస్టమ్ ఉండాలి. పిఆర్ఓలు ప్రతి సాయంత్రం క్రైమ్ రిపోర్టర్స్కి ఫీడ్ ఇవ్వాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. ఫీడ్ ఇవ్వటం సీక్రెట్గా ఇవ్వటం కూడా కాదు, ఫీడ్బ్యాక్. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. ఓకే, సాయంత్రం అయ్యేసరికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. ఆ రోజుని ఏమీ ఇంపార్టెంట్ విశేషాలు లేకపోతే బిస్కెట్లు తిని టీ దాగి వెళ్ళిపోండి. ఓకే ఓకే. చిట్ చాట్లు, లీకులు, పర్సనలైజ్డ్ ఇవేం అక్కర్లా, ప్రొఫెషనల్గా ఉందాం. ఓకే. ఇంపార్టెంట్ కేసు ఏమన్నా ఉంటే లాస్ట్ 24 అవర్స్లో జరిగిన ఇంపార్టెంట్ కేసెస్ ఏమన్నాయో ముందే సమాచారం తెప్పించి పెట్టుకోండి. విలేకరులు ప్రశ్నలు అడిగిన మీరు చెప్పాల్సిన బ్రీఫింగ్ మీరు ఇవ్వండి. ఏమైనా ప్రశ్నలు వస్తే సమాధానాలు చెప్పండి. మీకు ఏమైనా తెలియకపోతే రేపు సాయంత్రానికల్లా చెప్తానండి సమాచారం తెప్పించుకుని చెప్పండి. దాంతో ఏంటంటే ఒక పారదర్శకత, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పెరుగుతాయి. ప్లస్ విలేకరులు కూడా ఊహించి రాయాల్సిన అవసరం పడదు. అవును, ఈ సిస్టమ్ పెట్టండి అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నిటికంటే ఎక్కువ అవసరం అని చెప్పి నేను ఎప్పటి నుంచో బతుకుంటున్నా. నా మాట ఆ రోజున ఎవరో వినలా, ఇప్పుడు కూడా వింటారని నమ్మకం లేదు. ఇప్పుడు ఈ పరకామణి కేసు మీ ఐడియా ప్రకారం అసలు ఏ స్టేజ్లో ఉందండి? నాకేం తెలుస్తుందండి, ఎవరు చెప్తారు నాకు సీక్రెట్గా? నేను ఎందుకు కనుక్కున్నా? మీకు తెలిసినంతే నాకు తెలుస్తాను. అంటే మీకు ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్. కరెక్ట్. రైల్లో అసలు అది తోసేసి ఉంటారంటారా? జారిపడి తెలియదు, ఏదైనా జరగవచ్చు. ఇట్ కుడ్ బి ఎన్ యాక్సిడెంట్, ఇట్ కుడ్ బి ఎ సూసైడ్, ఇట్ కుడ్ బి ఎ మర్డర్. ఐ డోంట్ నో. మరి ఎవిడెన్స్ ఏమొచ్చిందో, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏమొచ్చిందో,
ఇతర కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఏమొచ్చిందో తెలియదు నాకు. అవును. మిగిలిన కేసులు కూడా కొన్ని అట్లాగే మెల్లగా సాగుతున్నాయి, వాటి వాటి పేస్లో అవి నడుస్తున్నాయి. రఘురామకృష్ణరాజు కేసు అట్లాగే కుంటి నడకే నడుస్తుంది. ఇప్పుడు దాదాపు ఈ 17 నెలల్లో వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు వేధించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఎవరైతే లోకేష్ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారో ఇంచుమించు అందరి మీద ఒక 3-4 మిగిలిపోయారు. అంటే ఉదాహరణకి అంబటి రాంబాబు మీద కూడా కేసు పెట్టారు కానీ ఇంకా అరెస్ట్ దాకా రాలా. రోజా మీద కూడా అదేదో ఫ్రాడ్ జరిగింది స్పోర్ట్స్లో అన్నారు కానీ ఇంకా ఆవిడ అరెస్ట్ దాకా రాలా. ఇట్లా ఒక 2-3 తప్పితే ఇంచుమించు అందరి మీద కేసులు కట్టారు, అందరినీ అరెస్ట్ చేశారు, జైలు వేశారు. ఇంకా చాలామంది బెయిల్ మీద ఉన్నారు, ఇంకొంతమంది వస్తా పోతా ఉన్నారు, ఇంకా ట్రయల్స్ కొన్ని నడుస్తున్నాయి. ఒకేసారి ఇన్ని కేసులు ఒక అపోజిషన్ పార్టీ మీద ఉండే వాళ్ళలో పెడితే అసలు ఇవన్నీ సక్సెస్ అయ్యి కొలిక్కి వస్తాయా? ఇది నమ్మకం ఉందా దీని మీద జస్టిస్ జరుగుద్దని? పెట్టకపోతే అసలు మీరు ఏం పెట్టలేదు, మీరు రెడ్ బుక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మీరు ఏం చేయట్లేదు అనే అభియోగాలు కూడా వస్తాయిగా. ఫస్ట్లో అది వచ్చింది కాబట్టి సాక్ష్యాలు ఉన్నంత వరకు మీరేం తప్పుడు కేసులు పెట్టక్కర్లా, కక్ష సాధింపు చేయక్కర్లా. సాక్ష్యాలు ఉన్నంత వరకు క్లియర్ కట్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద మీరు ఇన్వెస్టిగేషన్ నడపాల్సిన అవసరం ఉంది, కోర్టుల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అంత యంత్రాంగం ఉందంటారా? తయారు చేసుకోవాలి. మనకున్న యంత్రాంగంలోనే దానికే ప్రయారిటీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను మీరు ఎండగట్టలేకపోతే, అధికారికంగా ఆన్ రికార్డ్ ఎండగట్టలేకపోతే ఆ దుర్మార్గాలు రేపు పొద్దున అది స్టాండర్డ్ అయి కూర్చుంటుంది. అంతే కదా. సో ఆ దాన్ని ఈ రాష్ట్రం భరించలేదు, ఆ అరాచకాన్ని భరించలేము. మీ దగ్గర ఉన్న యంత్రాంగం లేకపోతే యంత్రాంగాన్ని అరువు తెచ్చుకోండి, ఎక్కడి నుంచి అన్నా ఏమన్నా బయట నుంచి ఆఫీసర్ల డెప్యుటేషన్ మీద తెచ్చుకోండి, మంచి టీములు పెట్టండి, దాని మీద మంచి పర్యవేక్షక అధికారులను పెట్టండి. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు జరిగేవి కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి, అక్కడొకటిగా జరుగుతున్నాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ల మీద నమ్మకం పోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తులసి బాబు మీద కేసు రఘురామకృష్ణరాజు గారు ఇచ్చాడు, దాని మీద ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలే, దాని మీద ఏమి ముందుకు సాగట్లా. మళ్ళీ అతను బెయిల్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళి అక్కడ యాజ్ యూజువల్గా గుడివాడలో ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఏమనుకోవాలి దీన్ని? అవును, అది దానివల్లనే ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఏ స్థాయిలో అసమర్థతో, ఏ స్థాయిలో కాంప్రమైజ్ కూడా మనకి అర్థం కావట్లా. లిక్కర్ కేసులో కూడా ఒక ఎడ్జికి వచ్చారు, అయిపోతుంది రేపు మాపు జగన్నే అరెస్ట్ చేస్తారు, జగన్ పేరు కూడా వచ్చేస్తుంది అన్నారు, రేపు 5వ తేదీ అరెస్ట్ అని ఇలా డేట్లు కూడా ఇచ్చారు. పార్టీ అభిమానులు ఇచ్చారు. అంటే మనం ఎక్కడ నమ్ముతాం? యూట్యూబ్ ఛానల్లో ఏదో చెప్పారని మనం నమ్మలేం. కాదు అంటే అవన్నీ వాళ్ళు స్పెక్యులేషన్స్. కాకపోతే అసలు ఆ కేసు ఇంకా డ్రాగన్ అవుతానే ఉందండి. అది కూడా అసలు ఇది కొలిక్కి వస్తుందా? ఎందుకంటే హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి అట్లాగే నడుస్తుంది. కాళేశ్వరం కేసు ముగిచ్చారు, మొత్తానికి అది సెంట్రల్ గవర్నమెంట్కి, సిబిఐకు, కేంద్ర ప్రభుత్వానికి చేతులు దులుపుకున్నారు. ఇదంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఇక్కడ చిన్న ఇష్యూ ఏం కాదు, కొన్ని 100 కోట్లు దీని వెనక బ్లాక్మెయిలింగ్ జరిగిందనేది పెద్ద కేసు. ఇప్పుడు ఆ కేసు ఇక్కడ ఈ ప్రభుత్వం, ఈ కేసు అక్కడ లిక్కర్ కేసు ఎప్పుడు తేలుతుందా? ఏది ముందు తేలుద్ది? లిక్కర్ కేసు ఇప్పుడు మనీ ట్రయల్ నడుస్తూ ఉంది, ఇలా కనిపిస్తుంది. ఒక్కొక్క మనీ ట్రయల్ ఒక చోటకి వెళ్ళి ఆగిపోతుంది. ఆగకూడదు కదా. ఎవరు అవతల ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ మీదకి వెళ్ళాలి కదా. అవును, దాన్ని బయటికి తీయాలి కదా. ఆగిపోతుంది. ఇప్పుడు డబ్బు వచ్చిందండి, డబ్బు 20 మార్గాల ద్వారా పంపించారు. అవును, 5-6 మార్గాలు చివరి దాకా వెళ్ళి ఆగిపోతున్నాయి. అవును, ఆ లాస్ట్ మైల్లో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ జోలికి పోవట్లా, మళ్ళీ ఇంకొక మార్గంని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటున్నారు. దాన్ని ఏమైంది అసలు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ముందు తేల్చండి అది. అవును. సో ఇలా చేస్తే విశ్వసనీయత పోతుంది ఇన్వెస్టిగేషన్ మీద. ఇప్పుడు అందులో డబ్బు హైదరాబాద్లో ఒక ఇంట్లో గెస్ట్ హౌస్లో పెడితే ఆ ఇంటి వాడి ఫ్రెండ్, విశ్వసనీయమైన ఫ్రెండ్ దగ్గర డబ్బులు దాస్తే వాడికి ఉండే ఎవరో ఒక లేడీ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయి అక్కడెక్కడో ఇల్లు కొనుక్కుందని ఒరిస్సాలో ఇంత దూరం వెళ్ళింది. ఈ లెక్కని ఎప్పుడు తేలుతాయండి? తేల్చాలన్న ఉద్దేశం ఉంటే త్వరగానే తేలుతాయండి. ఎంతో కాలం పట్టదు. ఇన్వెస్టిగేషన్ ఏమి సంవత్సరాల తరబడి ఏం పట్టదు. అవును, తొందరగా కూడా చేయొచ్చు. అవును, దానికి సరిపడా
ముందు మన ఉద్దేశాలు క్లియర్గా ఉండాలి, ప్లస్ మనం పెట్టుకున్న టీము సరైనదై ఉండాలి. అదే దొంగలకు దొంగలు దొరుకుతున్నారు కానీ అసలు దొంగలు దొరకట్లేదు కదా. రైట్. తర్వాత ఇప్పుడు ఖగార్ ఆపరేషన్ అండి, నక్సలైట్ ఇష్యూ నడుస్తూ ఉంది. మీరు కూడా చాలా కాలం దీంట్లో ఓఎస్డీగా స్పెషల్ ఆపరేషన్స్లో వాటిల్లో చాలా కష్టపడ్డారు. అప్పుడు చాలా రోజులు పనిచేశారు కదా. ఇప్పుడు ఈ ఖగార్ ఆపరేషన్స్తో మొత్తం ఈ నక్సలైట్లు అంతా తుడిచిపెట్టుకుపోతారా? ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు? వాళ్ళు ఏదో డెడ్ లైన్ కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం, మార్చి 31 అన్నారు. అవును. ఈ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది అంత ఈజీగా క్లీన్ అయిపోతుందా? ఇప్పుడు మనకి కనిపించేదాన్ని బట్టి నా ఉద్దేశంలో అగ్రశ్రేణి నాయకత్వం అంతా బయటకు వచ్చేసినట్టే, ఎయిదర్ త్రూ సరెండర్స్ ఆర్ అరెస్ట్ ఆర్ ఎన్కౌంటర్స్. అగ్రశ్రేణి నాయకత్వం ఒకళ్ళిద్దరు ఇంకా ఉన్నట్టున్నారు, వాళ్ళ విషయం ఇంకేం తేలలేదు. అవును. వాళ్ళ పేర్లు ఎందుకు దేవ్జీ అని అవి ఉన్నాడు, అదుపులో ఉన్నాడని లేడు అని చెప్పి మొన్న వాళ్ళు కూడా ప్రకటన ఇచ్చారుగా. అవును. సో ఇట్ ఈస్ క్లియర్. ఇట్స్ క్లియర్. సో ఏదో కొంతమంది అయితే ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద పార్టీలోనే పార్టీ అంతా సరిగ్గా ఉన్నప్పుడే ఇంటర్నల్గా ఘర్షణలు జరిగాయి, సైద్ధాంతిక ఘర్షణలు. ఏంటంటే మనం ఎంత వైలెంట్గా ఉండాలి అనే విషయాల్లో కానివ్వండి, ప్రభుత్వంతో మనం పెట్టుకోవాల్సిన రిలేషన్స్ మీద కానివ్వండి, చర్చల విషయంలో కానివ్వండి, చాలా ఘర్షణలు జరిగాయి. ఏదో ఒక లైన్ తీసుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు. అవును. సో ఇవాళ బాగా దెబ్బతినిపోయి చల్లాచెదురైపోయిన పరిస్థితుల్లో కూడా ఒకే ఆలోచనకి ఒక లైన్ తీసుకోవడానికి వాళ్ళకి టైం పట్టొచ్చు. ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఐడియాకి ఒక అంచనాకి రావడానికి. బట్ ఆ బయట ఉన్న వాళ్ళందరూ ఇంకా ఏదో చేద్దామని చెప్పి హార్డ్ లైనే తీసుకుంటారనేది నా ఎక్స్పెక్టేషన్. అంటే వాళ్ళు ఆర్మేషన్ వదిలేస్తామని ఇంచుమించు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మీరు అంటే వాళ్ళు చర్చలకు రావడానికి కూడా మేము సిద్ధం అన్నారు, కానీ గవర్నమెంట్ నథింగ్ డూయింగ్ వచ్చి సరెండర్ ఉండనే దేర్ ఈజ్ నో ఆప్షన్ అంది. కరెక్ట్. సో అందుకనే నేను అంటున్నా, అందుకనే దానికోసమైనా మరి వాళ్ళు పట్టుదలకు పోతారేమో అనేది నా అనుమానం. ఎందుకంటే పట్టుదలకు పోని వాళ్ళు అయితే ఈ పాటికే ఏదో ఒక కమ్యూనికేషన్ వచ్చేది. టీవీలో విజయవాడలో పట్టుకున్నప్పుడు మ్యాసివ్గా ఒక 17 మందిని 23 మందిని పట్టుకున్నారు. అందులో లేడీసే ఒక 17 మంది దాకా ఉన్నారు. దాని వెనక ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఏదైనా ఆపరేషన్స్ చేయడానికి వచ్చారంటారా, షెల్టర్ తీసుకున్నారనుకుంటున్నారా? ఇప్పటి వరకు మనకు తెలిసేదాన్ని బట్టి వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి వచ్చారు. కానీ ఒకేసారి అంతమంది ఒకే ప్లేస్లో షెల్టర్ తీసుకుంటారా? వాళ్ళ పద్ధతుల్లో కూడా అది కరెక్ట్ కాదు కదా, డేంజర్ అని తెలుసు కదా. అందరూ చాలా సీనియర్ క్యాడర్ ఏం కాదుగా, రకరకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండోది వాళ్ళు బేసిక్గా షెల్టర్ తీసుకోవడానికి వచ్చినట్టున్నారు, కానీ ఆపరేషన్ చేయడానికి వచ్చినట్టయితే. ఇప్పుడు మీరు ఎంతో క్లోజ్గా ఉంటే కానీ మిమ్మల్ని ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చంద్రబాబు గారు కాన్ఫిడెన్స్లో తీసుకోరు. రైట్. అటువంటి వారు మీరు ఎందుకు మీకు ఈ మధ్య ఏంటి ఈ గ్యాప్ వచ్చింది? ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు మీరు ఫైట్ చేసినప్పుడు, సర్వీస్లో ఉంది ఫైట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఆయన ఈ కేసుల గురించి కానీ మీకు ఎప్పుడైనా ఒక మాటగా మాట్లాడారండి? మారల్ సపోర్ట్ ఇచ్చేవారు, మారల్ సపోర్ట్ ఫుల్గా ఇచ్చారు. ఓకే, ఆ విషయంలో డౌట్ లేదు. అంటే ఇప్పుడు అంటే ఇంకొక ప్రచారం కూడా చేశారు కదా, మీకు ఏదో చిన్న పదవి ఇచ్చారని చెప్పి మీరు చేరలేదు అని చెప్పి. ఆల్రెడీ చెప్పాను కాదు, అసలు అవును, ఆ పదవి పరిమాణం కాదు ఇంపార్టెంట్, ఆ పదవి కంటెంట్. అది తాత్కాలికం. ఎవరికి తెలుసు తాత్కాలికమో పర్మనెంటో లేదా 1 year ఇష్యూనో 2 years తెలియదు కదా. కాదండి, ఇప్పుడు మీరు తీసుకున్న లైన్తో పోలిస్తే అది తాత్కాలికమే. అగైన్ తాత్కాలికమే, అంతే. కరెక్ట్, చెప్తుంది. ఇప్పుడు మీరు సెకండ్ లైన్. కరెక్ట్. నాకు టైం నేను టైం వేస్ట్ చేసుకోలేను కదండి. నేను 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వస్తే నాకు ఉండే టైం ఎంత? 15 ఏళ్ళు, మహా బాగా ఉంటే 15-20 ఏళ్ళు. అవునండి. ఈ లోపల ఏ రోగాలు వస్తే మనం ఏం చెప్పలేం కానీ. సో అయినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం టు వేస్ట్. అవును, నాకు ఆ క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు మీకు మానిటరీ బెనిఫిట్స్ అన్ని వచ్చేసినాయండి ఆఫ్టర్? వచ్చేసినాయండి. నా ముందు ఇంటర్వ్యూకి ఇప్పుడు ఇవాళ మీ ఇంటర్వ్యూకి మధ్యలో వచ్చినాయి కాబట్టి అప్పుడు అట చెప్పారు, ఇప్పుడు ఎట చెప్తున్నా అనమాకండి, ఈ మధ్యనే వచ్చినాయి. లేదు, అంటే మీరు రాజకీయాల్లోకి వస్తున్నానని అనౌన్స్ చేశాక ఎక్కడైనా చంద్రబాబు గారు తారసపడ్డారా, లేదే ఫోన్లో ఏదైనా మాట్లాడారా? లేదండి, లేదు.
తారసపట్టం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగల అనుకో. ఎప్పుడైనా యాదృష్టికంగా ఏదైనా ఫంక్షన్లో నేను ఎదురు బెదురు పడితే వేరే విషయం, కానీ మంచి జరగల. ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వచ్చే ఏడాది మే నాటికో జూన్ నాటికో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అది సాధ్యమండి? పొలిటికల్గా ఇస్తున్న స్టేట్మెంట్ అది. కొంచెం దురదృష్టం అండి. పోలవరం గురించి ఎవరు నిజాలు చెప్పట్లా, అది బాధాకరమైన విషయం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో వచ్చిన ఒకే ఒక ప్రాజెక్ట్ అది, పోలవరం అనేది. దాన్ని కూడా ఏమంటే సర్ ఆర్థర్ కాటన్ ఆ రోజున ధవళేశ్వరం బ్యారేజీ ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో 5 ఏళ్లలో కట్టాడు అంటున్నారు. మనకు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా మనం క్లారిఫై చేయట్లా ఇష్యూస్ ఏంటంటే, అసలు మామూలుగా అయితే పోలవరం 45 మీటర్ల ఎత్తు కట్టాలి. 41 మీటర్లకి బేస్ లెవెల్ అది. 41 నుంచి 45 వరకు గేట్లు ఓపెన్ చేసే పద్ధతి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి పూర్తి స్థాయిలో డబ్బు ఫండింగ్ చేయాలి. ఇందులో ముఖ్యంగా డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందంటే, ప్రాజెక్ట్ కట్టేదానికంటే కూడా ఎక్కువ ప్రాజెక్ట్ వాళ్ళ నిర్వాసితులకి ఇచ్చే కాంపెన్సేషన్లో ఎక్కువ ఖర్చు అవుతుంది. మునక ప్రాంతంలో వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడానికి R&R అంటారు కదా, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. దాదాపు 30-35 వేల కోట్లు వాళ్ళకే అవుతుంది. ప్రాజెక్ట్ కట్టడానికి అంత అవదు. సో ప్రాజెక్టు 41 మీటర్లు 41.5 మీటర్ల వరకు కట్టడానికి మేము పర్మిషన్ ఇచ్చేసాము అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళేమో వచ్చే సంవత్సరం ఆఖరికల్లా కట్టేసామంటున్నారు. ఏంది కట్టారు? 41 మీటర్ల వరకు కట్టారు. ఆ 41 మీటర్లకు కట్టినా ఒకటే, కట్టపోయినా ఒకటే. ఎందుకంటే నాకు ఆల్రెడీ ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ అయినా ఒకటే, 41 మీటర్ల పోలవరం అయినా ఒకటే. మనకి రాష్ట్రానికి నీళ్లు ఉపయోగపడేది పోలవరం నీళ్లు ఎప్పుడయ్యానంటే 45 మీటర్ల వరకు నీళ్లు ఆపుకోగలిగినాడు. 4 అడుగులు కట్టాలి, 5 మీటర్లు సుమారుగా. 5 మీటర్లు అంటే గేట్లు పై లెవెల్ వరకు నీళ్లు ఆపుకోగలగాలి. అప్పుడే మనకు నీళ్లు నిలవ ఉంటుంది. అక్కడి నుంచి వైజాగ్ పంపిస్తాం, వీటి నుంచి మా చింతలపూడి లిఫ్ట్ కనో ఇంకొకటనో. ఇప్పుడు రేపొద్దున బనకచెర్ల ప్లేస్లో ఈ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అన్నారు, అక్కడికి పంపాలన్నా కానీ 45 రావాలి. ఇప్పుడు అది బనకచెర్ల ఆగిపోయినట్టేనండి, మళ్ళీ మధ్యలో ఏదో వచ్చింది. బనకచెర్ల ఆగిపోయింది, దాన్ని నల్లమల సాగర్ అంటున్నారు. బట్ అది నల్లమల సాగర్ కాదులేండి, యాక్చువల్గా బొల్లాపల్లి రైట్ మెయిన్ కెనాలు సోమశల ప్రాజెక్ట్ అది. దాని మీద DPR పిలిచారు. మీకు మీ గుంటూరు జిల్లా వరకు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఏం పెద్ద కన్ఫ్యూజన్ లేదు. అయితే బాగా డబ్బులు ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టే తప్ప, అంటే బాగా ఎత్తిపోయాలి. దాదాపు 200 మీటర్లు ఎత్తాలి నీళ్లు. 200 మీటర్లు ఎత్తి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టాలి. దానికి బోల్డ్ ఖర్చు అవుతుంది. అది కూడా చాలామంది నిర్వాసితులు ఉంటారు అందులో, వాళ్ళకి అయ్యే ఖర్చే ఎక్కువ. 25,000 కోట్లు దానికే ఉంది. ఎత్తిపోయడానికి కట్టడం ఖర్చు కంటే కూడా ప్రతి సంవత్సరం కరెంటు ఖర్చులు చాలా అవుతాయి. సో డబ్బులుంటే కళ్ళు మూసుకుని చేసేయగలిగిన ప్రాజెక్ట్ అది. డబ్బులుండి వేరే పనులకు ఏమి అర్జెంటు కాదనుకుంటే. కానీ మీకు పోలవరం నుంచి కృష్ణాకి నీళ్లు తీసుకెళ్లే విషయంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పట్టిసీమ కాలువను ఉపయోగించాలన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదు మధ్యలో ఇంకొక కాలం వేసుకురావాలన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి మళ్ళీ వివరంగా మాట్లాడదాంలే. కానీ నిన్న కన్నయ్య నాయుడు గారు వచ్చారు, ఆయన చెప్పడం కూడా ఏంటంటే పోలవరం అది అయినా ఈ పట్టిసీమ ప్రాజెక్టు లాగానే ఇక్కడ లిఫ్ట్ లాగే అటువైపు వైజాగ్ వైపు రెండో వైపు కూడా ఒక ఎత్తిపోతల పథకం కట్టాల్సిందేనట. తను ఇచ్చిన సలహా మేరకే ఈ రీసెంట్గా ఒక శంకుస్థాపన చేశారు అటు కూడా. ఇప్పుడు ఆ లిఫ్ట్లు వస్తేనే మనకి నీళ్ళు వస్తాయి అని చెప్తున్నారు ఆయన. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి, అది వివరంగా మాట్లాడాలంటే అది ఒక పూట పడుద్ది. ముఖ్యంగా పోలవరం గురించి చెప్పేది ఏంటంటే, మనం స్టేట్ గవర్నమెంటు ఇవాళకైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ని గట్టిగా మాట్లాడి 45 మీటర్లకు సరిపడా నిర్వాసితులకు ఇవ్వాల్సిన R&R ప్యాకేజీకి కావాల్సిన 25-30 వేల కోట్లు శాంక్షన్ చేయించుకుని అవి గబగబా పంచిపెట్టి వాళ్ళని తొందరగా రీహాబిలిటేట్ పునరావాసం కల్పించి 45 మీటర్లకి నీళ్లు ఆపుతారా లేదా, ఈ టర్మ్లో 45 మీటర్లు నీళ్లు ఆపుతారా లేదా అని అడగండి. దానికే సమాధానం చెప్పమనండి.
ఇప్పుడు ఏదో కూటమి అనే లింక్ ఉంది కాబట్టి ఉంది, మనకు ఒక అవకాశం ఉంది కాబట్టి అవును. ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పుడు చేయగలం? చేయలేరు. అవును. కాబట్టి దీన్ని జాతీయ పార్టీల రాజకీయ క్రీడలో భాగంగా చేయకుండా ఉండాలి పోలవరాన్ని అని అంటే ఈ 3 ఏళ్లలో 45 మీటర్లకి నీళ్లు ఆపాలి. దానికి ఏం చేస్తారో చేయండి, ఎన్ని తిప్పలు పడతారో చేయండి. లేదు ముందు మేము తర్వాత ఇస్తామని అంటే ముందు అప్పు తీసుకొచ్చైనా సరే ముందు రీహాబిలిటేషన్ చేసేసి చేయటం అవసరం. అవును. ఈ 3 ఏళ్ళు దాటిపోతే మళ్ళా పోలవరం వెనకబడిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆ విషయంలో. ఇప్పుడు క్రూషియల్గా ఉంది నిర్మాణమా రీహాబిలిటేషనే క్రూషియల్. ఎందుకంటే నిర్మాణం దాదాపు అయిపోయింది. మీకు 41 మీటర్లు పెట్టినాడే గేట్లు ఆల్రెడీ తయారు చేసేసారు. అవును, పెట్టేశారు. 14-19లోనే మొదటి గేటు బిగించారు. సో ఈ 5 ఏళ్ల కాలంలో గేట్లు కూడా టెండర్లు ఇచ్చారు. గేట్లు కూడా నాకు తెలిసినంత వరకు డెలివరీ అయిపోయినాయి. మీరు గేట్లు పెట్టినా వెనకాల మునిగిపోయే ప్రాంతాల వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయకుండా మీరు గేటు ముయ్యలేరు. గేటు తెరిచిపెట్టుకోవాలి ఎప్పుడు. అవును. నీళ్ళని వెళ్ళిపోనియాలి. అవును. అయినప్పుడు ఉపయోగం ఏముంది మీకు? అవును. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం అసలు ముఖ్యం కాదు, రీహాబిలిటేషన్ ముఖ్యం. రీహాబిలిటేషన్ చేసినాడే మీరు 45 మీటర్ల నిర్మాణం నీళ్లు నిలబెట్టగలరు. అట్లా నిలబెట్టినాడే పోలవరం అవుతుంది. అదే నాయుడు గారు కూడా అదే చెప్పారు నిన్న. ఆయన ఒక 5 months ఎవరైనా సరే మీరు మీడియా వాళ్ళు ఎప్పుడైనా ఇరిగేషన్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు పాయింటెడ్గా అడగాల్సింది ఇది. అవును. మీ టెన్యూర్ అయ్యే లోపల 45 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టబోతున్నారా లేదా అంతవరకు చెప్పండి. ఎస్ ఆర్ నో. ఓకే సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు.